వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ డ్రమ్ మధ్యలో ఉన్న రస్ట్ ప్రూఫ్ కదిలిపోవటం వలన డ్రమ్ నుండి వాటర్ లీక్ అవుతూ ఉంది. ఇప్పుడు దీనిని ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక పిన్ను సహాయంతో రస్ట్ ప్రూఫ్ని డ్రమ్ నుంచి రిమూవ్ చేయండి. తరువాత డ్రమ్ యొక్క ఇన్నర్ భాగంలో క్లీన్ చేయండి. స్టోన్ బోర్ యొక్క ఇన్నర్ భాగంలో నీట్గా క్లీన్ చేయండి. తరువాత డ్రమ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేయండి. ఇప్పుడు ఒక ఫెవిటైట్ ప్యాకెట్ను తీసుకుని దీనిలో 2 పేస్ట్లు ఉంటాయి. ఆ రెండింటిని కలిపి ఈ 2 పేస్టులని కలిపి బాగా మిక్స్ చేయండి. 2 పేస్టులు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. తర్వాత రస్ట్ ప్రూఫ్ని తీసుకుని సర్ఫేస్ భాగంలో ఈ పేస్ట్ని అప్లై చేయండి. అలా అప్లై చేయండి, రౌండ్గా అప్లై చేయండి. అలా రౌండ్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత గ్రైండర్ యొక్క డ్రమ్మును తీసుకుని బోర్లో దీన్ని ఇన్సర్ట్ చేయండి. హ్యామర్ సహాయంతో దీన్ని బోర్లో ఫిట్ అయ్యేలాగా కొట్టండి. కొట్టేటప్పుడు స్టోన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. స్లోగా చిన్నగా కొట్టండి. చూశారు కదా, వితిన్ 5 మినిట్స్లో ఎలా సెట్ అయ్యిందో. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.